హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఇంకా ఈరోజు నేను కొన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తీసుకున్నాను. సో అవి మీతో షేర్ చేయాలి అనుకున్నాను. గోంగూర తీసుకున్నాను. ఎన్ని రోజులు అయిపోయిందో గోంగూర చట్నీ అంటే అప్పటికప్పుడు చేసుకుంటాం కదా, అది చేసుకోవచ్చు, నిలువ పచ్చడి చేసుకోవచ్చు. సో చేసుకుందామని తీసుకున్నాను. ఇంకా ఇప్పుడేమంటే కొన్ని బీన్స్ తీసుకున్నాను, అలాగే క్యారెట్ తీసుకున్నాను, ఇంకా అలాగే క్యాబేజ్ తీసుకున్నాను. ఇది ఎందుకో తెలుసా, మోమోస్ ట్రై చేద్దాము అనేసి తీసుకున్నాను, టెడ్డీ హ్యాపీకి ఇష్టం అనేసి. ఇంకా చిన్న చిన్న కాకరకాయలు, బుడ్డ కాకరకాయలు, దీంతో ఒక ఫ్రై చేద్దాం అనేసి తీసుకున్నాను. ఇంకా నాకు ఫేవరెట్ అనమాట చామగడ్డ, ఫ్రెష్గా చాలా బాగున్నాయి అనిపించింది. ఇంకా దీంతో పులుసు చేసుకున్నాం అనుకోండి, చామగడ్డ పులుసు ఎంత ఎమ్మీగా ఉంటుందో అసలు. నెక్స్ట్ వచ్చేసి సొరకాయ. ఇది యాక్చువల్గా ఎప్పుడుండో తీసుకుందాం అనేసి, కానీ పెద్ద పెద్దవి కనిపిస్తున్నాయి, చిన్నదిగా క్యూట్గా ఈరోజు కనిపించింది, పచ్చడి చేసుకుందామని తీసుకున్నాను. ఇంకా క్యాప్సికమ్ ఎప్పుడు ఉందనుకోండి, ఫ్రైడ్ రైస్ చేసేసుకోవడానికి అవసరం ఉంటుంది. ఇంకా ఈ మధ్య మళ్ళీ గ్రీన్ చిల్లీస్ తీసుకుంటున్నాను, తినచ్చు, గ్రీన్ చిల్లీస్ తినచ్చు రెడ్ చిల్లీస్ కంటే అని చెప్పారు కాబట్టి. ఇంకా చెనక్కాయ పప్పులు ఉడకపెడదాము, ఈవినింగ్స్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఉడకపెడితే మంచిగా తింటారు. సో ఆ టైంకి 5 to 6 అట్లా. ఇంకా కార్న్ కూడా ఉడకపెట్టడానికి. ఇంకా కుకుంబర్ ఏమంటే మా సుదర్శన్ కోసం తీసుకున్నాను. ఇంకా ఫ్రూట్స్కి వచ్చేసామంటే ఈ బేబీ ఆరెంజెస్ ఎంత స్వీట్గా ఉంటాయో అసలు. ఇంకా అలాగే చిన్న చిన్న యాపిల్స్ తీసుకున్నాను. ఇంకా దీన్నేమంటే మనము పియర్ అనేవాళ్ళం కదా, టెడ్డీ వాళ్ళు పేర్ అంటారు, మరి ఏది కరెక్టో తెలియదు. ఇంకా పపాయ తిని కూడా చాలా రోజులు అయిపోయింది. సో పపాయ తీసుకున్నాము. ఇంకా పొమిగ్రెనేట్ ఒకటి ఉందన్నమాట ఇంట్లో ఆల్రెడీ, దీంట్లో యాడ్ చేశాను. ఇంకా మాకు ఇక్కడ బెంగళూరులో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ రేట్స్ ఎలా ఉంటాయి మీకు తెలియాలి కదా అన్నట్టుగా పెట్టాను.